గడిచిన 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సైతం ప్రజలకు చేరకుండా చేస్తున్నారన్నారు. ఈసారి ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు బీఆర్ఎస్ మేనిఫెస్టోను జనాలు నమ్మే స్థితిలో లేరంటూ పరిగి నియోజకవర్గంలో బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న పరిగి నియోజకవర్గం బీజేపీ నేత మారుతి కిరణ్ భూనేటితో మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా పాలిస్తుందో దాదాపు ఆ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతుందో దాని ప్రత్యామ్నాయం బీజేపీ. ఇటు కేంద్ర రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ రావాలంటూ బీజేపీ నేతలు ఎలక్షన్లో దాదాపు ఆ రకంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రస్తుతం మనం పరిగిలో ఉన్నాం. పరిగిలో మరి ఏ రకంగా ప్రచారం సాగుతుంది, బీజేపీ నేతలు ఏ రకంగా మరి ఇక్కడ బీజేపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కిరణ్ భూషణ్ గారు ఉన్నారు. చెప్పండి, ఎలా సాగుతుందండి ప్రచారం? ఏంటి ముఖ్యంగా బీఆర్ఎస్ మాత్రమే ఇక్కడ కంచుకోట అన్న నేపథ్యంలో మీరు రావడం ఏ రకంగా ముందుకెళ్తున్నారు? పరిగి నియోజకవర్గం గత 75 ఏళ్ళుగా రకరకాల మనుషులు పరిపాలించారు. అందులో ఎక్కువ భాగం ఒక 30 ఏళ్ళు కొప్పుల కుటుంబం పాలించింది. ఒకసారి కాంగ్రెస్ రామ్మోహన్ రెడ్డి గారు పాలించారు. వీళ్ళు ఎవ్వరు పాలించినా గత 35 ఏళ్ళుగా ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఎక్కడ చూసినా ప్రతి గ్రామానికి ఉన్న రోడ్లు ప్రధానమంత్రి సడక్ యోజన కింద వచ్చిన రోడ్లే. మెయిన్ రోడ్లు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవేస్ మట్టుకే ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. ప్రజలందరికీ ఆల్టర్నేట్గా వెతుకుతున్నారు. ఆ ఆల్టర్నేట్ వెతుకుతున్న సమయంలో మేమే ఉంచుతాం. ఖచ్చితంగా మేము ప్రతి మండలానికి గత నెల రోజుల నుంచే వర్క్ స్టార్ట్ చేసేసినాం. ప్రతి దగ్గర కూడా మంచి స్పందన ఉన్నది. మేము చేస్తాము అనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామానికి మోడీ గారు పథకాలు వెళ్తున్నాయి, మోడీ గారు బియ్యం వెళ్తున్నది. ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి ప్రతి డెవలప్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే వాళ్ళకు ఆల్టర్నేట్ ఎవరు అంటే మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ప్రభుత్వం అయితే బాగుంటుంది, మోడీ గారి ద్వారా ఎవరు వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీకి చేస్తామని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పరిగి నేలపై మేము భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ప్రకటించేసింది దాదాపు 50 రోజుల కిందట. అలాగే వాళ్ళ సొంత మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసేసారు. ఆ రకంగా వాళ్ళు ప్రచారానికి కూడా ముందుకెళ్తున్న నేపథ్యం, కాంగ్రెస్ పార్టీకి కూడా వెళ్తుపోతున్న నేపథ్యం. మరి మీకు అంటే బీజేపీలో దాదాపు ఇప్పటివరకు టికెట్ అనేది ఇక్కడ ఖరారు చేయని పరిస్థితి. ఇక్కడ ఎవరు టికెట్ దాదాపు 2-3 ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎవరికి టికెట్ రాబోతుంది, ఎలా పనిచేయబోతున్నారు? మేమంతా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులమండి. ఎవరికి వస్తుంది, వీళ్ళకి వస్తేనే చేస్తాము, వాళ్ళకు వస్తేనే చేస్తాం, నాకు వస్తేనే చేస్తాం అనేది ఏముండదు. పార్టీలో ఎవరికి ఇచ్చినా అందరం పనిచేస్తున్నాం. ఇప్పుడు అందరం సముచితంగా ఆలోచన చేసి ఒక సంఘటితమై అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ప్రచారం జరుగుతుంది. ఎవరికి ఇచ్చినా భారతీయ జనతా పార్టీకి అందరం కలిసి పనిచేసి ఇది ఖచ్చితంగా గెలిపించుకొని తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. మేమేదో కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఏ గ్రామానికి పోయినా కనీసం రోడ్డు వసతి లేదు, గ్రామాలకు బస్ వసతి లేదు. పిల్లలు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నారు. స్కూళ్ళకు పోవాలంటే చిన్న చిన్న పిల్లలు బ్యాగ్లు వేసుకొని స్కూళ్ళకు నడుచుకుంటూ పోతున్నారు. రైతులకు వర్షాలు వచ్చినాయంటే కలవట్లు తెగిపోతాయి, రోడ్లు ఉండవు, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ లేదు. ఇక్కడ పెద్ద మార్కెట్ యార్డ్ లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసింది శూన్యం. మేము ఖచ్చితంగా మండల్ వైజ్గా ఒక మేనిఫెస్టో పెడతాము, విలేజ్ వైజ్గా కూడా ఒక మేనిఫెస్టో పెట్టే ప్రణాళిక చేస్తున్నాము. అందుకనే గ్రామాన్ని చెప్తుంది కూడా మీకు. అందుకని మేము గ్రామంలో కూడా ఒక మేనిఫెస్టో రెడీ చేసుకొని ప్రతి ఒక్కటి వాళ్ళకు పారదర్శకంగా ఉండి ట్రాన్స్పరెన్సీ ఇచ్చి ప్రతి నెల శ్వేతపత్రం ఇస్తాము, మీకు అన్నీ చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పడంతో వాళ్ళలో స్పందన ఉంది. స్టూడెంట్స్ మేజర్గా ఉన్నారు ఇక్కడ దిక్కు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు దాదాపు ఎలక్షన్ కోసము, పోలరైజేషన్ కోసము దాదాపు పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తుంటాయి. అవి తట్టుకోగలరా మీ బీజేపీ పార్టీ? వాళ్ళు ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, మోసపోయి ఉన్నారు. గత 75 ఏళ్ళుగా మోసపోతూనే వస్తున్నారు. ఈసారి ప్రత్యామ్నాయంగా మేము ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉంది. మేము వాళ్ళకి భరోసా ఇవ్వగలిగేంత శక్తి మాకుంది. వాళ్ళు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాం. పరిగి ప్రజలకు మేము చెప్పేది ఒకటే, గత 75 ఏళ్ళుగా ఎటువంటి డెవలప్మెంట్ నోడ్చుకొని పరిస్థితి పరిగిలో ఉంది. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మన దుస్థితి ఏంటి? ఎక్కడ రోడ్లు లేవు, గ్రామాలలో రోడ్లు లేవు, స్కూల్స్ సరిగ్గా లేవు, కంపెనీస్ లేవు, ఉద్యోగ పరిస్థితి లేదు, రైతులకు మౌలిక వసతులు లేవు, ఏవి లేవు. మేము ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇవ్వండి,
స్టేట్ గవర్నమెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాబార్డ్ నుంచి ఫండ్స్ తీసుకురావచ్చు, పంచాయతీరాజ్ నుంచి ఫండ్స్ తీసుకురావచ్చు. ఇట్లా అనేక విధాలుగా వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి పరిగిలో మేము వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్ చేసి చూపించే బాధ్యత భారతీయ జనతా పార్టీది ఉంటుంది. ఖచ్చితంగా కేంద్రంలో ఎలా ఉంది ఈనాడు, అలాగే రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితి తేవడమే మా లక్ష్యం అంటూ దాదాపు టికెట్లు ఎవరికి వచ్చినా సరే మేము సంయుక్తంగా పనిచేసుకుంటాం తప్పితే మాలో ఎవరికి వచ్చినా కూడా వివేశాలు ఉండవు అనేటట్టుగా పరిస్థితి. ఇది ఓవరాల్గా పరిగిలో బీజేపీ పార్టీ దూసుకెళ్తున్న తీరు. కెమెరా పర్సన్ శ్రవంత్తో పరిగి రాజ్ న్యూస్.